Yeah, I welcome to all serious and interested students to this free online guidance class for TET preparation under the support and guidance of our Naresh sir from Basara district. He was my batchmate while we were taking coaching in Emily Institute under the guidance of our great guru, Dr. Moses sir. మోజెస్ సార్ యొక్క నోట్సే మేము మీకు షేర్ చేస్తున్నాము. ఆ నోట్సే మీకు షేర్ చేస్తున్నాము. అండ్ మేము సార్కి జీవితాంతం రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. ఇప్పుడే జస్ట్ నేను ప్రే చేసి వచ్చాను. నేను మీకోసం కూడా ప్రే చేశాను దేవునితో. దేవుడా, నా క్లాస్ వింటూ నా ప్రతి స్టూడెంట్ తప్పకుండా 120 మార్కుల కన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత శాతం చేయడానికి వాళ్ళకు సహాయపడు, వాళ్ళకు తోడ్పాటు చేయి దేవుడా. వాళ్ళు టీచర్లు కావాలి. పాపం పిల్లలు ఎంత కష్టపడుతున్నారని నేను కోరుకున్నాను. నిజంగా నా Thank you so much, మనస్ఫూర్తిగా sir. నేను మనస్ఫూర్తిగా ప్రే చేసి వస్తున్నాను. ఇప్పుడే జస్ట్ 10 మినిట్స్ గ్యాప్ లో 5 మినిట్స్ ప్రే చేసుకున్నాం. మాకు ఈవినింగ్ ఒక ప్రే ఉంటది Thank యాక్చువల్ గా మాకు. ఎనీవే, మీరు కూడా ప్రే చేయాలమ్మా, మీరు thank you కూడా so much, sir. ప్రార్థించాలి. మీరు కూడా దేవుడితో ఏదైనా, మతం ఏదైనా సరే, కులం ఏదైనా సరే, మనం అందరం దేవుని నమ్ముతాం కాబట్టి, ఈశ్వరుని నమ్ముతాం కాబట్టి, మీరు కూడా ప్రే చేస్తున్నప్పుడు జమీల్ సార్ గురించి, నరేష్ సార్ గురించి, నరేష్ సార్ ఫ్యామిలీ గురించి, నా ఫ్యామిలీ గురించి కూడా మీరు ప్రే చేయాలి. ఎందుకంటే ఒక 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 రచయిత ఏమంటాడంటే, ఆ ప్రార్థనలో ఒక మంచి శక్తి ఉందట. ప్రార్థనలో మంచి శక్తి ఉంది. మనము చెడు చాలా ఉంది జీవితంలో, చెడు అనేది చాలా ఉంది. చెడుకు తొందరగా మనం బానిస అయిపోతాం కాబట్టి మంచితనం అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రార్థన చేయడం వల్ల మన మనసు శుద్ధి అవుతుంది, మన మెదడు కూడా మంచిగా అవుతుంది. ఇది ఏమవుతుందంటే, ఉద్వేగాలను నియంత్రించుకుంటేనే మనం ఏం చేసుకోగలుగుతామంటే, మన టెట్ ప్రిపరేషన్ కానీ డీసీ ప్రిపరేషన్ కానీ మంచిగా చేస్తుంది. మనం ఒక దేవుని భక్తితో పాటు దేవుని భయం ఉండాలి, దాంతో పాటు సేవాభావం ఉండాలి, దాంతో పాటు మనిషిని మనిషిలాగా చూసే ఒక మంచి గుణం మన దగ్గర ఉండాలి. కరుణ, దయ, జాలి అనేది కూడా ఉండాలి. అందరిని సమానంగా చూసే ఒక మంచి లక్షణం కూడా మన దగ్గర మనము డెవలప్ చేసుకోవాలి. ఇదంతా ఎవరి దగ్గరకు వస్తుందంటే, ఇది కేవలం నేను అనుకుంటా చాలా ఎవరికి ఈ లక్షణాలు ఎక్కువ వస్తాయి అంటే టీచర్లకే వస్తాయి నేను అనుకుంటా. ఏమంటారు నరేష్ సార్? ఇప్పుడు చూడండి, నాది కూడా హెల్త్ బాగాలేదు యాక్చువల్. నేను నా హెల్త్ బాగాలేదు యాక్చువల్గా. మీరు నమ్మరు, అసలు మెట్ల కొప్పడుతూ అసలు ఎందుకు తీసుకుంటున్నా క్లాస్, నీకు దిమాగ్ ఖరాబ్ అయిందని తిడుతుంది మా మేడం, మా పిల్లలు లోపల. అయితే కాదు నరేష్ సార్కి నేను మాట ఇచ్చినాను 2 days టైం పక్క. నేను ఆ మాట వాగ్దానం ప్రకారం నేను క్లాసులు తీసుకుంటాను. నా హెల్త్ బాగాలేదు యాక్చువల్, చాలా ట్రబుల్లో ఉన్నా. అంటే ట్రబుల్ ఇన్ ద సెన్స్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎనీవే, మీరు కూడా అమ్మా, నేను ఇంత కష్టపడి మీకు చెప్తున్నందుకు మీరు కూడా మంచిగా కష్టపడండి. సార్ పేరు, మన నరేష్ సార్ పేరు తీసుకురావాలి. సో ఎనీవే, మనం క్లాస్ కు ముందుకు వెళ్దాం. మనం Day 2 సెషన్ 2 లో ఉన్నాము. ఇప్పటివరకు నేను చాలా విషయాలు నేర్పించాను, నేర్చుకుంటున్నారు మీరు. నేను అనుకుంటా నేర్చుకుంటున్నారా ఇందాక చెప్పండి మీరు. నేర్చుకుంటున్నాం సార్. నేర్చుకుంటున్నారు. తప్పకుండా మీకు మంచి మార్కులు వస్తాయి. మీరు మంచిగా జీవితంలో ఈ టీచర్ ప్రొఫెషన్ లో మీరు సెట్ అవుతారని నేను కోరుకుంటున్నాను. మరియు డెవలప్మెంటల్ Thank you థీరీస్ so much, sir. కనిపిస్తుంది. డెవలప్మెంటల్ థీరీస్ చార్ట్ ఇది నేను మోసెస్ సార్ దగ్గరనే తీసుకున్నాను. అప్పుడు నరేష్ సార్ కూడా ఉండే నాతో పాటు. ఈ చార్ట్ లో కనిపిస్తున్న శాస్త్రవేత్త పేర్లు చెప్పగలుగుతారు ఎవరన్నా? ఓన్లీ పేర్లు. ఫస్ట్ జీన్ పియాజే, John Piaget, కోయిల్బర్గ్, సిగ్మండ్ ఫ్రాయిడ్, 4th వన్ ఎరిక్ ఎరిక్సన్, 5th వన్ నోమ్ చోమ్స్కీ, 6th వన్ కార్ల్ రోజర్స్, తర్వాత డానియల్ గోల్మెన్, తర్వాత హోవర్డ్ గార్డెనర్ అని ఈ నలుగురు, దాదాపు ఒక 8 మంది శాస్త్రవేత్తల పేర్లు ఉన్నాయి. సార్ మాకు ఇవన్నీ మాకు ఎందుకు చూపిస్తున్నారు సార్ అంటే, మీకు పేపర్ 1 లో ఒక ప్రశ్న వస్తుంది. ఏమొస్తుంది ప్రశ్న? సెల్ఫ్ కాన్సెప్ట్, సెల్ఫ్ డెవలప్మెంట్ థియరీను ప్రతిపాదించిన శాస్త్రవేత్త పేరు ఏంది అని వస్తుంది. ఏం రాస్తారు అప్పుడు మీరు? సెల్ఫ్ కాన్సెప్ట్, లేకపోతే స్వీయ నియంత్రణ, లేకపోతే స్వీయ అభివృద్ధి, స్వీయ వికాసం నువ్వు ప్రతిపాదించిన శాస్త్రవేత్త కార్ల్ రోజర్స్. అయితే కార్ల్ రోజర్స్ ఏ దేశానికి చెందినవాడని ఒక ప్రశ్న. అమెరికా దేశానికి చెందిన. జీన్ పియాజే ప్రతిపాదించిన ఆ థియరీ పేరు ఏంటిది అని వస్తుంది. అప్పుడు ఏం చెప్పాలి మీరు? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎవరు? జీన్ పియాజే. జీన్ పియాజే ఏ దేశానికి చెందిన వారు? జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. లారెన్స్ కోయిల్బర్గ్ ప్రతిపాదించిన నియమం పేరేంటిది అని అంటారు. నైతిక వికాస సిద్ధాంతం పేరు రాసుకోవాలి. మంచి పిల్లలు రాసుకోవాలి, లేకపోతే క్లాస్ మనది రికార్డు కూడా అవుతుంది.
మీరు తర్వాత కూడా మీరు ఆ, తర్వాత ఈ యూట్యూబ్ లో చూసుకుంటూ కూడా మీరు ఇప్పుడు నరేష్ సార్ రికార్డ్ చేయమని చెప్తున్నారు కాబట్టి రికార్డ్ చేస్తున్నాను, లేకుంటే రికార్డ్ చేయొద్దు అనుకున్నా యాక్చువల్ గా నేను. ఎనీవే, సో సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి కానీ ఎరిక్ ఎరిక్సన్స్ గురించి భాష మీద పనిచేసిన శాస్త్రవేత్త, భాషా వికాసం మీద పనిచేసిన శాస్త్ర నోమ్ చోమ్స్కీ. ఇక్కడ 5th ఫోటో ఉంది, మొన్ననే చనిపోయారు నోమ్ చోమ్స్కీ. సో ఇలా మనకు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని ప్రతిపాదించిన శాస్త్రవేత్త పేరు అని. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని ప్రతిపాదించిన శాస్త్రవేత్త పేరు అని హోవర్డ్ గార్డెనర్ అని పేరు పెట్టుకోవాలి. అలానే మనకు అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని లెర్నింగ్ థియరీస్ కూడా ఉన్నాయి. లెర్నింగ్ థియరీస్ లో ముఖ్యమైన వారు ఎవరంటే థారండైక్ తో పాటు ఇవాన్ పావ్లో ఉన్నారు, తర్వాత బిఎఫ్ స్కిన్నర్. అర్థమవుతుందా? సో థారండైక్ ప్రతిపాదించిన ఆ అభ్యసన సిద్ధాంతం ఏంటంటే చెప్పగలుగుతారా? థారండైక్ ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతం పేరు? ప్రవర్తనవాద, బిహేవియరిస్టిక్. చూడండి, ఇప్పుడు నేను మీకు కొన్ని కాదు ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మీకు కొన్ని ఈ నోట్స్ మీకు పంపించాను కదమ్మా. ఈ నోట్స్ అన్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని 1 by 1 మీరు ఇక్కడ చూస్తే చూడండి, వికాస సిద్ధాంతాల్లో ఫస్ట్ పేరు ఎవరిది వచ్చింది? జీన్ పియాజే ఫోటో కనిపిస్తుంది. వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? తర్వాత సారీ, ఇది సంజ్ఞానాత్మక వికాసాన్ని ప్రతిపాదించిన వారు జీన్ పియాజే. సెకండ్ ఫోటో ఏముందమ్మా? నైతిక వికాస సిద్ధాంతము ప్రతిపాదించింది ఎవరు? లారెన్స్ కోహెల్బర్గ్. ఫోటో కనిపిస్తుంది కదమ్మా. అయితే లారెన్స్ కోహెల్బర్గ్ ప్రతిపాదించిన నైతిక వికాస సిద్ధాంతంలో దశలు ఎన్ని, స్థాయిలు ఎన్ని అడుగుతాడు. దశలు ఎన్ని, స్థాయిలు ఎన్ని అని అడుగుతాడు. అప్పుడు ఏం జవాబు చెప్తారు మీరు? ఎన్ని స్థాయిలు ఉన్నాయి దీంట్లో? వెరీ గుడ్. దశలు 6, స్థాయిలు 3. ఇలా మీకు ఎగ్జామ్ లో రావచ్చు. అదే జీన్ పియాజే సిద్ధాంతంలోని దశలు ఎన్ని? జీన్ పియాజే సిద్ధాంతంలో దశలు ఎన్ని కనుగొన్నాడు? జీన్ పియాజే సిద్ధాంతంలో ఉన్న వెరీ గుడ్ 4 దశలు. జీన్ పియాజే వికాసం సిద్ధాంతంలో, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉన్నాయంటే 4 దశలని మీరు చెప్పాలి. ఓకేనా? ఇగో చూడండి, ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. ఓకే, తర్వాత నెక్స్ట్ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అంటే యూనివర్సల్ గ్రామర్ థియరీని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే నోమ్ చోమ్స్కీ. ఏం పేరు? నోమ్ చోమ్స్కీ. నోమ్ చోమ్స్కీ ఏ దేశానికి చెందినవారు? అమెరికా దేశానికి చెందిన వారు. చోమ్స్కీ ప్రకారం శిశువు జన్మతః భాష ఆర్జిత సామర్థ్యం కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడట? జన్మత భాష ఆర్జిత సామర్థ్యం. దానికి ఇంగ్లీష్ లో ఏమంటాము? LAD, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఈ ఎల్ మీద ఉంది చూడండి, ఎమిలీ యొక్క ఎల్ మీద కనిపిస్తుందా? చోమ్స్కీ ప్రకారం శిశువు జన్మత భాష ఆర్జిత సామర్థ్యం. అయితే రేపు మీకు आर्या नाज़रीन थोड़ा वीडियो बनकर लो, मैं तेलुगु में चल रही क्लास, अगर आपको तेलुगु समझ में आ रही तो सुनो, ठीक है ना? కొంతమంది ఉర్దూ ఉండే పిల్లలు కూడా జాయిన్ అయింది ఇట్లా. వాళ్ళు సార్ మీరు తెలుగులో ఎట్లా తీసుకుంటారని వస్తారు వాళ్ళు. ఎనీవే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. సో LAD అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఏం చెప్తారు? ఏం టిక్ చేస్తారు ఆన్సర్? నోమ్ చోమ్స్కీ. అదే సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే కూడా నోమ్ చోమ్స్కీ. నోమ్ చోమ్స్కీ యొక్క దేశం ఏంటంటే అమెరికా. తర్వాత స్వీయ వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెప్పాలి, కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ ఏ దేశానికి చెందిన వారు అంటే ఏం చెప్తారమ్మా? అమెరికా దేశానికి చెందిన వారని చెప్పాలి. ఓకే, हेलो హలో చెప్పండి. उर्दू की क्लास कब है सर? उर्दू क्लास इंशाल्लाह कल है तो परसों। आइए, जरा तेलुगु मीडियम के बासरा डिस्ट्रिक्ट के बच्चे हैं, आप थोड़ा जरा सब्र करो, सुनना है तो सुन लो, देख लो खामोश बैठ के, ठीक है ना? मैं म्यूट कर दे रहा हूँ, ठीक है? खाली सुन लो, सुनना है तो. ఓకే, అయితే మీకు ఒక ప్రశ్న వస్తుంది, మరి గుర్తుపెట్టుకోండి. ప్రశ్న ఏమొస్తుందంటే ఆదర్శ ఆత్మ భావన అనే భావన ఏ సిద్ధాంతంలో ఎవరు కనుగొన్నారు అని, సిద్ధాంతం పేరు అడగచ్చు, ఎవరు ప్రతిపాదించారని అడగచ్చు. ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ స్వీయ వికాస సిద్ధాంతంలో కార్ల్ రోజర్స్ ప్రతిపాదించాడు. కింద కనిపిస్తున్న ఫోటో ఒక బాబుది ఆదర్శ ఆత్మ భావన.
లేకపోతే వాస్తవిక ఆత్మభావన. అంటే ఏంది వాస్తవిక ఆత్మభావన? యాక్చువల్ సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే మీరు మీరు ఎస్జిటి మీరు 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 గ్రూప్ 1 కావాలనుకుంటున్నారు, కానీ మీలో కెపాసిటీ లేదు. మీలో జస్ట్ మీకు ఏంటంటే గ్రూప్ 4 ఆఫీసర్ అవ్వగలుగుతారు. సో మీరు వాస్తవిక ఆత్మభావన అంటే మీరు వాస్తవికంగా మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటి, అది యాక్చువల్ సెల్ఫ్. కానీ మీరు కోరుకుంటున్నది ఏది? గ్రూప్ 1. అర్థమవుతుందా? మీరు ఆదర్శ ఆదర్శాత్మభావన ఆత్మ ఏం మీరు ఐడియల్ సెల్ఫ్ ఏమో ఆలోచిస్తున్నారు. మీరు గ్రూప్ గ్రూప్ 1. 1 ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నారు. రెండింటి మధ్యలో గ్యాప్ వస్తుంది. రెండింటి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇక్కడ కింద ఫోటోని చూడండి. వ్యక్తి ఆకాంక్ష మరియు వ్యక్తి యొక్క సామర్థ్యం, ఈ రెండింటి మధ్యలో ఏమొస్తుందంటే గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ మనము ఏమంటాము అని మీకు ఫ్యూచర్ లో ప్రశ్న రావచ్చు. ఆ వచ్చిన గ్యాప్ ఏమంటామంటే ఏమంటామో గ్యాప్ ను స్వీయ స్వీయ కుంటనం అంటాం. కుంటనము. సార్ మళ్ళా చెప్పారా? ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ కనిపించండి. ఇక్కడ చూడండి, కింద కింద ఆదర్శ భావనకు వాస్తవిక భావనకు అంతరాలు కలగడం వల్ల కనిపిస్తుందా? కింద కింది నుంచి సెకండ్ చూసిన ఆ ఫోటో మీద పైన ఆదర్శ ఆత్మ ఓకే సార్. భావనకు వాస్తవిక ఆత్మ భావనకు అంతరాలు పెరగడం వల్ల అంటే గ్యాప్ పెరుగుతుంది. మీరు టీచర్ కాగలుగుతారు, కానీ మీరు కళలు ఏం కనుగుతున్నారు? ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కళలు కనుగుతున్నారు. టీచర్ కావడం అనేది ఏంటంటే వాస్తవిక ఆత్మభావన. అంటే అది మీది ఏంటంటే సెల్ఫ్ కాన్సెప్ట్, యాక్చువల్ సెల్ఫ్ కాన్సెప్ట్. మీరు టీచర్ అవ్వగలిగి మీకు సామర్థ్యం ఉంది, కానీ మీరు కోరుకుంటున్నది ఆదర్శంగా ఏం పెట్టుకున్నారు? ఆ ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఏంటి? ఐఏఎస్. మీరు గ్రూప్ 1 ఆఫీసర్ ఐఏఎస్ కావాలనుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య ఏమవుతుందంటే మీరు కోరుకున్నది మీరు ఉన్నది రెండు కలిసినాయి అనుకో. అంటే మీరు గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకుంటున్నారు, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని మీ దగ్గర సామర్థ్యం ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీ ఆరోగ్యం కుంటపడదు, మీరు వ్యక్తిగతంగా మానసికంగా మీకు కుంటనం ఏర్పడదు. ఆదర్శ ఆత్మభావన వాస్తవిక ఆత్మభావన మధ్య అంతరాలు లేకపోవడం వలన వ్యక్తులు ఏం జరుగుతుంది అని రేపు ప్రశ్న వస్తుంది. మీరు గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకుంటున్నారు, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకునే మీ దగ్గర సామర్థ్యం ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది అని మీకు ప్రశ్న వస్తుంది రేపు టెట్లో. ఏం రాస్తారు? సమగ్ర మూర్తి మత్వం వికాసం జరుగుతుంది, కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎప్పుడు? ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్ యాక్చువల్ సెల్ఫ్ కాన్సెప్ట్ లో గ్యాప్ లేకపోతే. అర్థమవుతుందమ్మా? సింపుల్ లాంగ్వేజ్ చెప్తా. మీరు కోరుకుంటున్నది ఒకటి, కానీ ఆ కోరుకుంటున్న దాని ప్రకారం మీ దగ్గర సామర్థ్యం కూడా ఉంది. ఉంటే మీ వికాసం ఏమవుతుంది? మీ పర్సనాలిటీ ఏమవుతుంది? కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అర్థమవుతుందా? కాదు, రెండు ఒకే విధంగా ఉంటాయి. రెండు ఒకటే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ బొమ్మలు ఏముంది? గ్యాప్ ఉంది. మధ్యలో ఒక గ్యాప్ కనిపిస్తుందా? ఈ సర్కిల్ రెండు మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంది. గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వచ్చింది అంటే దానికి ఏమంటామంటే దానికి వ్యక్తి వికాసం ఆరోగ్యం కుంటపడుతుంది, లేకపోతే డిస్టర్బెన్స్ అని చెప్పొచ్చు మనం. అది ఆ గ్యాప్ తగ్గాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ గ్యాప్ తగ్గాలంటే ఏం చేయాలి? ఎఫెక్ట్ గ్యాప్ పెట్టాలి తగ్గాలంటే దాన్ని. మీరు హార్డ్ వర్క్ అనుకున్న చేయాలి. దానికి గ్యాప్ తగ్గాలంటే కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. మీలో ఆ సెల్ఫ్ కాన్సెప్ట్ కూడా ఉండాలి. ఆ సెల్ఫ్ కాన్సెప్ట్ కూడా మీలో ఉండాలి. ఉండాలి. అర్థమవుతుందా? నేను సాధించగలుగుతాను అనే మీరు ఆ ఫీలింగ్ మీలో ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మనిషి ఏం చేస్తాడంటే నిందలు మోపుతాడు. నేను గ్రూప్ ఏమైందా నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ అవుతా ఉన్నావు, గ్రూప్ 1 ఆఫీసర్ ఎందుకు కాలేదంటే ఏమంటాడు? సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజాన్ని ఉపయోగించుకుంటాడు. ఏమంటాడంటే అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు, ఆ క్వశ్చన్ పేపర్ బాగాలేకుండే, క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ వచ్చిందని చెప్తాడు. అబద్ధాలు చెప్తాడు. మానసికంగా కుంటపడడం వల్ల, కుంటనం ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే మనిషి అబద్ధం చెప్తాడు. ఓకేనా? సో ఇలా 1 by 1 మీరు అన్ని థియరీలు నేర్చుకోవాలమ్మా. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఇది ఏ థియరీ నేర్చుకున్నామో ఇంతకుముందు ఇప్పుడు మనం నేర్చుకున్న థియరీ ఏంది? కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన స్వీయ వికాస సిద్ధాంతంలో మనము స్వీయ వికాస సిద్ధాంతము చూశాము. నెక్స్ట్ థియరీ ఏముంది? నెక్స్ట్ థియరీ మనో విశ్లేషణ వైజ్ఞానిక సిద్ధాంతం. సిద్ధాంతం. మనో
విశ్లేషణ విశ్లేషణ సిద్ధాంతం. సిద్ధాంతం. పునఃవిశ్లేషణ సిద్ధాంతం ప్రతిపాదించిన ఎవరమ్మా? సైకో అనాలిసిస్ థియరీని ప్రతిపాదించిన వారు ఎవరు? సిగ్మండ్ ఫ్రైడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్. ఏ దేశానికి చెందినవారు? ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక యూదుడు. ఆస్ట్రియా. దేశానికి చెందిన ఒక యూదుడు. ఇతని సిద్ధాంతంలో మనం ఏం చూస్తామంటే ఇడ్, ఈగో, సూపర్ ఈగో అని చూస్తాం. కింద ఉంది చూడండి బాక్స్ లో, ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనే కాన్సెప్ట్ మనం చూస్తాం. ఇడ్ ఇక్కడ కింద కనిపిస్తుంది. ఇడ్ అంటే అచిత్తు మరియు ఈగో అంటే అహము, సూపర్ ఈగో అంటే అద్యహము. ఓకేనా? ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ మన మైండ్ లో కూడా ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనే కాన్సెప్ట్స్ మనకు ఉంటాయి. అయితే మీకు ప్రశ్న వస్తుంది, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం మనిషి యొక్క ఇడ్ ఏ అవస్థలో ఉంటుంది? ఏ అవస్థలో ఉంటుంది? అచేతనంలో ఉంటుంది. ఏ చేతనంలో ఉంటుంది? అచేతనంలో. సార్ అచేతనం అంటే ఏంది? అచేతనము మరియు అచేతనము, చేతనం. చేతనం అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు నా క్లాసు ఏ అవస్థలో వింటున్నారు? చేతనావస్థలో వింటున్నారు. అంటే మీరు ఫోకస్ చేసి మీరు కాన్షియస్ మైండ్ లో ఉన్నారు. కాన్షియస్ లో అంటే మీరు నిద్రపోయి వింటలేరు. అదే ఇప్పుడు మీరు నిద్రలో ఉన్నారు. తాగిన మనిషి యొక్క మైకంలో దేంట్లో ఉంటాడు? అచేతనంలో ఉంటాడు. ఇప్పుడు మీరు నిద్రావస్థలో లేరు. మీరు నా క్లాస్ వింటున్నారు మంచిగా, సూపర్ గా. అంటే మీరు ఏ అవస్థలో ఉన్నట్టు? దేంట్లో ఉన్నాడు? చేతనంలో. అంటే వాస్తవాలను మీరు గ్రహించగలుగుతారు. నా క్లాస్ వింటున్నారు. దానికి ఏమంటామంటే మనము చేతనం అంటాం. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్స్ ఏ థియరీలో ఉన్నాయంటే మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. చేతనం అంటే ఏంటిది? ఉపచేతనం అంటే ఏంటి? అచేతనం అంటే అచేతనం అంటే అన్కాన్షియస్. అన్కాన్షియస్ అంటే జనరల్ గా తనను తాను నియంత్రించుకోలేని స్థితిని, మానసిక స్థితిని మనం ఏమంటామంటే అన్కాన్షియస్, అచేతనం అంట. అచేతనం అంటే ఎప్పుడమ్మా? తాగినప్పుడు కానీ, లేదా మత్తు మందు తీసుకున్నప్పుడు కానీ, నిద్రలో ఉన్నప్పుడు కానీ, అది మనం ఏమంటామంటే దానికి అన్కాన్షియస్, అచేతనం అంటాం. చేతనం అంటే వర్తమాన అనుభవాలు. ఇప్పుడు మీరు చేతనంలో ఉన్నారా, అచేతనంలో ఉన్నారా? చెప్పండి నాకు. ఇప్పుడు మేము చేతనంలో ఇంగ్లీష్ ఏమంటాం? కాన్షియస్ అంటాం. ఏమంటాం మనం? కాన్షియస్. అంటే మీరు జ్ఞానేంద్రియాలను ఉపయోగించి మీరు ఈ ఉద్దీకరణను స్వీకరిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉద్దీపన ఎవరు? స్టిమ్యులస్ ఎవరు ఇక్కడ? స్టిమ్యులస్ నేను చెప్పాను. నేను టీచింగ్ ఇస్ స్టిమ్యులస్, లెర్నింగ్ ఇస్ రెస్పాన్స్. అర్థమవుతుందా? బోధన అనేది ఉద్దీపన అయితే అభ్యసనం ఏమవుతుందమ్మా? ప్రతిస్పందన అవుతుంది. ఇప్పుడు నేను టీచర్ ఏంటంటే నా టీచింగ్ ఏంటంటే స్టిమ్యులస్ ఉద్దీపన. మీరు నేర్చుకుంటూ నేనేంటంటే ప్రతిస్పందన, దాన్ని రెస్పాన్స్ అంటాం. టీచింగ్ ఇస్ రెస్పాన్స్, టీచింగ్ ఇస్ స్టిమ్యులస్, లెర్నింగ్ ఇస్ రెస్పాన్స్. నేను బోధన ఏంటంటే ఉద్దీపన, మరియు మీరు నేర్చుకుంటున్నది ఏంటంటే అది ప్రతిస్పందన. థారండైక్ ప్రతిపాదించిన సిద్ధాంతంలో ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీలో ఉద్దీపన ఏంటిది? అక్కడ ఉద్దీపన లాగా అతను దేన్ని ఉపయోగించాడు? పిల్లి ముందు ఒక వస్తువును పెట్టాడు. ఉద్దీపన లాగా ఏం పెట్టాడు? ఒక ఎండు చేపను పెట్టాడు. ఆ ఎండు చేప ఏంది? ఉద్దీపన. ఆ ఎండు చేపను తీసుకోవడానికి చేసిన ప్రయత్నాలను, పిల్లి చేసిన ఆ పంజరంలో, ఆ పజిల్ బాక్స్ లో పిల్లి చేసిన ప్రయత్నాలను మనం ఏమంటున్నామంటే పిల్లి యొక్క ప్రతిస్పందనలు అంటాం. రెస్పాన్సెస్ ఆఫ్ క్యాట్ టు గెట్ దిస్ ఫిష్. ఆ చేపను తీసుకోవడానికి. అయితే చేప ఏంటంటే ఇక్కడ ఉద్దీపన, ఆ పిల్లి చేసిన ప్రయత్నాలన్నీ ప్రతిస్పందన. ఇప్పుడు నేను నేర్పిస్తున్నది స్టిమ్యులస్, మీరు నేర్చుకుంటున్నది రెస్పాన్స్. అర్థమవుతుందా? మీరు బాగా మంచిగా నేర్చుకోవాలంటే ఏ స్థితిలో ఉండాలమ్మా? చేతనావస్థలో ఉండాలనా? ఉపచేతనంలో ఉన్నా? అచేతనంలో ఉండాలనా? చేతనంలో ఉండాలి. కాన్షియస్ లో ఉండాలి. ఎప్పుడు మీరు కాన్షియస్ లో ఉన్నారు, వింటున్నారు, చూస్తున్నారు, రాసుకుంటున్నారు. అయితే మరి ఉపచేతనం ఏంది? సబ్ కాన్షియస్ ఏంది? సబ్ కాన్షియస్ ఏంటంటే చేతనం కన్నా కాస్త లోతైనది. అంటే ఇప్పుడు మనము బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు
కిటికీ దగ్గర ఇట్లా పడుకుంటాం మెల్లగా ఇట్లా కొంచెం కండక్టర్ రాగానే టికెట్ తీసుకుంటాం మళ్ళీ పడుకుంటాం. అది కొంచెం ఉపచేతనం ఏంటంటే కొద్ది ప్రయత్నం మీద చేతనంలోకి రాగలిగే స్థితిని ఏమంటామంటే మనము ఉపచేతనం అంటాము. ఏమంటాము? ఉపచేతనం. ఇది ఎవరు ప్రతిపాదించే ఏ సిద్ధాంతంలో నేర్చుకుంటున్నాం ఈ కాన్సెప్ట్స్ అన్ని మనము? మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దేశస్తుడు? ఆస్ట్రియా దేశస్తుడు. ఆస్ట్రియా. అతను ప్రతిపాదించిన ఇంకొక సిద్ధాంతం పేరుంది మనోలైంగిక వికాస సిద్ధాంతం కూడా ఉంది. మనోలైంగిక వికాస సైకోసెక్చువల్ స్టేజెస్ అని కూడా అతని సిద్ధాంతంలో. ఎన్ని దశలు కలిగింది అది? 5 దశలు. ఎన్ని దశలు? 5 దశలు. మొదటి దశ ఏంది? మౌఖిక దశ. ఏ దశ? మౌఖిక దశ. కనిపిస్తుంది మౌఖిక దశ. మౌఖిక దశ. మౌఖిక దశ అంటే జన్మం నుంచి మొదటి సంవత్సరం వరకు ఉంటుంది. మౌఖిక దశలో నోరు కామోద్దీపన లాగా పనిచేస్తుంది. మీరు చిన్నపిల్లగానికి ఏమనియండి, మీరు పెన్ ఇస్తే నోట్లో పెట్టుకుంటాడు, మొబైల్ ఇస్తే నోట్లో పెట్టుకుంటాడు, ప్రతిదీ నోట్లో పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? అది కామోద్దీపన లాగా పనిచేస్తుంది. ఈ దశలో పిల్లలు అందిన ప్రతి వస్తువు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? నోటిలో పెట్టుకుంటారు. ఈ దశలో పిల్లలు అందిన ప్రతి వస్తువు నోటిలో పెట్టుకుంటారు. ఏ దశలో అని ప్రశ్న వస్తుంది మీకు సీటెట్ లో. ఏం పెడతారు? మౌఖిక దశ. మౌఖిక దశ అని మనోలైంగిక వికాస దశలు ఎన్ని? సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన 5 దశలు. 5 దశలో రెండవ దశ పేరేంది? ఆసన దశ. ఆసన దశ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు? 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆసన దశలో పాయువు కామోద్దీపక కేంద్రంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే విసర్జన క్రియ. అంటే మనం ఏం చేయాలి? పేరెంట్స్ ఏం చేయాలి? టీచర్స్ ఏం చేయాలి? పిల్లగానికి ఈ స్టేజ్ లో 2 to 3 years లో టాయిలెట్ ట్రైనింగ్ చేయాలి. టాయిలెట్ ఎలా చేయాలి, టాయిలెట్ ఎలా కడుక్కోవాలి. పిల్లలు చాలా సేపు కూర్చుంటారు అక్కడ, వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. అక్కడే కూర్చుంటే అక్కడే ఎంజాయ్ చేస్తారు. కాబట్టి టాయిలెట్ వాష్రూమ్ ట్రైనింగ్ కూడా మనము ఇవ్వాలని ఈ సిద్ధాంతంలో మనము ఏం నేర్చుకుంటామంటే ఆ టాయిలెట్ ట్రైనింగ్ అనేది నేర్చుకుంటాము. సరిగా ఈ ట్రైనింగ్ లేకపోవడం వల్ల కూడా పిల్లలు చాలా వేరే ప్రాబ్లమ్స్ గురవుతారు. మానసిక లైంగిక కొన్ని ప్రాబ్లమ్స్ గురవుతారు, ఇబ్బందులకు గురవుతారు. నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క శిశువు ఎవరు అంటే ఎవరు? ఎరిక్సన్. ఇతను సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క స్టూడెంట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క కూతురు పేరు అన్నా ఫ్రాయిడ్ తో కలిసి ఇతను పనిచేస్తాడు. ఎరిక్సన్ ముందు సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సిద్ధాంతాలను ఒప్పుకుంటాడు, కానీ తర్వాత క్రిటిసిజం చేస్తాడు. అంటే ఇది బాగాలేదు, ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం బాగాలేదు, దాంట్లో లైంగికం గురించి, సెక్స్ గురించి ఎక్కువ ఉంది, ఇది తప్పు. ప్రతిదీ మనిషి యొక్క వికాసం సెక్స్ మీద కానీ లైంగికం మీద కానీ ఆధారపడి ఉండదు. అసలు మనిషి యొక్క వికాసంలో ఏంటంటే సాంఘికం, సోషల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతానికి ఎరిక్సన్ సిద్ధాంతానికి 2 భేదాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫ్రాయిడ్ సిద్ధాంతంలో లిబిడోకు ప్రాధాన్యత ఇస్తాడు. అదే ఎరిక్సన్ సిద్ధాంతంలో చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఈగోకు ప్రాధాన్యత ఇస్తాడు. ఇక్కడ లైంగిక వికాసానికి ప్రాధాన్యత ఇస్తే ఇతను మనోసాంఘిక వికాసానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఎవరు? ఎరిక్సన్. లైంగిక వికాసంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన లైంగిక వికాసంలో దశలన్నీ 5. అదే ఎరిక్సన్ ప్రతిపాదించిన సాంఘిక వికాస సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉన్నాయమ్మా? 8 దశలు. అర్థమవుతుందా? సిగ్మండ్ ఫ్రాయిడ్ దేనికి ప్రాధాన్యత ఇస్తాడు? అంటే ఫ్రాయిడ్ యొక్క బాల్య అనుభవాలను చాలా ప్రాధాన్యత ఇస్తాడు. అదే ఎరిక్సన్ దేనికి ప్రాధాన్యత ఇస్తాడు? జీవితాంతం జరిగే మొత్తం అనుభవాలను, సాంఘిక అనుభవాలను ప్రాధాన్యత ఇస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి స్క్రీన్ మీద, ఎరిక్సన్ ప్రతిపాదించిన 8 సిద్ధాంతాలు ఉన్నాయి, 8 దశలు ఉన్నాయి. పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, పరిపక్వ దశ. అదే సార్ ఇవన్నీ నేర్చుకోవాలి మళ్ళా మీరు 10 సార్లు రాయాలి, 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఏ దశ ఏ వయసుకు సంబంధించింది, ఏ దశలో ఏ క్లిష్ట పరిస్థితి వస్తుంది అని మీకు ప్రశ్న వస్తుంది. ఏం ప్రశ్న వస్తుంది? నమ్మకము అపనమ్మకము అనే క్లిష్ట పరిస్థితి ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక విశ్లేషణ సిద్ధాంతంలో ఏ దశకు సంబంధించింది అని ప్రశ్న వస్తుంది. మీరు ఇప్పుడు ఏం టిక్ చేయాలి? పూర్వ శైశవ ఇన్ఫాన్సీ దశలో నమ్మకము అపనమ్మకము. పాప ఏడవంగానే మిల్క్ బాటిల్ తెచ్చిస్తాము. పాప ఏడవంగానే దగ్గర వచ్చి ఏమైందిరా బాబు అని టచ్ చేస్తాము. ఆ టచ్, ఆ స్పర్శ లేకపోతే బాబు యొక్క వికాసము ఏమవుతుంది? సాంఘిక వికాసం దెబ్బతింటుంది అని చెప్పింది ఎవరంటే ఎరిక్సన్. అర్థమవుతుందా? అదే
మీరు ఇంకొక మనకు జనరల్ గా పేపర్ 2 వాళ్ళకి వచ్చే ప్రశ్న ఏంటంటే పాత్ర సంక్షోభము పాత్ర గుర్తింపు అనే క్లిష్ట పరిస్థితి ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక విశ్లేషణ సిద్ధాంతంలో ఏ దశకు సంబంధించింది అంటాడు. పేపర్ 2 వాళ్ళకు వస్తుంది ఈ ప్రశ్న. కౌమార దశ. కౌమార దశ. కౌమార దశ. పేపర్ 2 వాళ్ళు ఎక్కువగా ఏం తీసుకోవాలంటే కౌమార దశకు సంబంధించిన ప్రశ్నలు చూసుకోవాలి. పేపర్ 1 వాళ్ళు ఏం చూసుకోవాలంటే ఈ పూర్వ శైశవ దశ ఉత్తర శైశవ దశను చూసుకోవాలి. ఓకేనా? ఇంతకు ముందు మానవుని వికాస దశను 10 దశలుగా విభజించినది ఒక శాస్త్రవేత్త పేరు చెప్పాను, గుర్తుందా? స్టార్టింగ్ లో ఫస్ట్ సెషన్ లో ఆమె పేరేంది? ఆ శాస్త్రవేత్త పేరేంది చెప్పండి? ఆ శాస్త్రవేత్త పేరు ఎలిజబెత్ హర్లాక్. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం మానవుని వికాస దశలు ఎన్నిగా విభజించిందామె? 10 దశలుగా విభజించింది. 10 దశలుగా. గుర్తుందా? మర్చిపోయారా మీరు? గుర్తుందా మర్చిపోయారా? ఈ స్లైడ్ లో చూపించాను. ఇక్కడ చూడండి, ఇక కనిపిస్తుందా? ఇగో 10 దశలు. ఇక్కడ ఓకే. ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలు 10 దశలుగా వర్గీకరణ జరిగిందని ఉందా? అయితే ఇక్కడ ప్రశ్న ఏమొస్తుంది మీకు? మానవుని అన్ని దశలలోకి వెళ్ళా అత్యంత సంతోషంగా ఉండే దశ ఏంది అని వస్తుంది ప్రశ్న. అత్యంత సంతోషంగా ఉండే దశ ఏంది అని రేపు ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఏం జవాబు చెప్పాలి మీరు? ఈ 4వ దశ ఏమిటి? ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ అంటే ఏంటిది? 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు, అంటే ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ వరకు బాబు విద్యార్థి చాలా సంతోషంగా ఉంటాడు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాడు. మనం కూడా ఉన్నాము. తర్వాత 6th క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి మీ శారీరక మార్పులతో పాటు, మానసిక మార్పులతో పాటు, సాంఘిక మార్పులతో పాటు, ఉద్వేగ మార్పులతో పాటు మీ జీవిత వికాసం మార్పు చెందుతూ 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 ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చాము. ఈ కోచింగ్ వింటున్నాము మనం. జమీల్ సార్ కోచింగ్ వింటున్నాము, సైకాలజీ నేర్చుకుంటున్నాం. అర్థమవుతుంది? సో ఇలా మనం సైకాలజీ నేర్చుకుంటున్నాము. ఈ తర్వాత ఎరిక్ ఎరిక్సన్ తర్వాత మీరు వైయక్తిక భేదాలు అంటే ఏంటిది చూసుకోవాలి. ప్రతి వ్యక్తిలో కొంచెం ఏదో ఒక భేదం ఉంటుంది, దాన్ని వైయక్తిక భేదాలు అంటాము. వైయక్తిక భేదాలు 2 రకాలు. ఒకటి అంతర్ వ్యక్తిగత భేదాలు మరియు వ్యక్తి అంతర్గత భేదాలు. అంతర్గత భేదాలు. మీలో మీకు ఇప్పుడు మ్యాథ్స్ నచ్చుతుంది, మీకు సోషల్ నచ్చదు అంటే ఏ భేదం ఇది? ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్. రైట్ సైడ్ ఈ ఫోటోలో రైట్ సైడ్ చూడండి, వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు. అంటే జాను గణితం ఇష్టపడినంతగా భాషలను ఇష్టపడడు. అర్థమవుతుందా? ఎమిలీ భాషలను ఇష్టపడినంతగా గణితం ఇష్టపడదు. ఒక అమ్మాయి క్రికెట్ నచ్చుతుంది కానీ అదే అమ్మాయికి టెన్నిస్ నచ్చదు. అంటే ఏ భేదం ఇది? వ్యక్తి అంతర్గత భేదాలు. అదే ఒక క్లాస్ లో ఉన్న డిఫరెన్సెస్, 4-5 పిల్లలు మనం డిఫరెన్సెస్ చూపిస్తే అది ఏమవుతుంది? అంతర వ్యక్తిగత భేదాలు లేదా వ్యక్త్యంతర భేదాలు అవుతుంది. ఇంగ్లీష్ ఏమంటాం? ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. ఏమంటాం? ఇప్పుడు తరగతి గదిలో విద్యార్థుల శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక అంశాలలో చాలా తేడాలు ఉంటాయి. కొందరు రిచ్ ఫ్యామిలీ, కొందరు పూర్ ఫ్యామిలీ, కొందరు స్లమ్ ఏరియా, కొందరు మంచి ఏరియా, కొందరేమో వేరే రాష్ట్రం నుంచి, కొందరేమో వేరే జాతి నుంచి, వేరే కులం నుంచి, వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి, ఇట్లా రకరకాలమైన పిల్లలు మీ క్లాస్ లో ఉంటారు. దీన్ని ఏ భేదాలు అంటామో మనము? ఏ భేదాలు అంటాము? వ్యక్తి అంతర్గత భేదాలు అంటామా లేకపోతే వ్యక్త్యంతర భేదాలు అంటామా? వ్యక్తంతర భేదాలు అంటాం. వ్యక్తంతర భేదం ఇంగ్లీష్ ఏమంటాం? ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇప్పుడు ఒక క్లాస్ లో కొంతమందికి ఏ గ్రేడ్ వచ్చింది, కొంతమందికి బి గ్రేడ్ వచ్చింది, కొంతమందికి సి గ్రేడ్ వచ్చింది, కొంతమందికి డి గ్రేడ్, కొంతమందికి ఈ, కొంతమంది ఎఫ్, ఇన్ని గ్రేడ్లు వచ్చాయి కొంతమంది అందరికి మొత్తం క్లాస్ లో. ఇది ఏ డిఫరెన్స్? ఇది ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. లెఫ్ట్ సైడ్ లో చూడండి, దీనికి తెలుగులో ఏంటాం? వ్యక్తంతర భేదాలు అంటాం. ఓకేనా? ఇప్పుడు మీకు పేపర్ 1లో 80 మార్కులు వచ్చాయి, పేపర్ 2లో 90 మార్కులు వచ్చాయి. ఏ భేదం ఇది? ఇది వ్యక్తి అంతర్గత భేదాలు. అంటే ఇంగ్లీష్ లో ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్. ఇది మీకు వచ్చిన డిఫరెన్స్. ఓకేనా? సో ఈ వైయక్తిక భేదాల మీద చాలా పని చేసిన వారు ఎవరు? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఓకేనా? ఇలా మీరు నేర్చుకోవాలమ్మా, ఇవన్నీ నేర్చుకోవాలి. వైఖరులు అంటే ఏంటిది? వైఖరులు అంటే వ్యక్తి యొక్క అభిప్రాయాలు. అటిట్యూడ్ అంటే ఏంది? అభిప్రాయాలు. వీళ్ళు నల్లని బురకా ఎందుకు వేసుకుంటారు? ఈ జమీల్ సార్ టోపీ ఎందుకు పెట్టుకుంటాడు? టోపీ పెట్టుకుంటా అంటే ప్రార్థన చేసినప్పుడు పెట్టుకుంటాం. ఎందుకు పెడతారు? ఈ మాల స్వామి అయ్యప్ప స్వామి మాల వేసిన నల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారు? ఇన్ని జీన్స్ ఎందుకు వేసుకుంటాడు?
వీళ్ళ మతంలో అట్లెందుకు ఉంది, ఈ ఆచారం అట్లెందుకు ఉంది, ఈ పీర్ల పండుగ ఎట్లెందుకు చేస్తారు, ఈ జాతర ఎట్లెందుకు చేస్తారు, ఉరుసు ఇట్లెందుకు చేస్తారు, అదెందుకు ఆచారం ఎందుకు అట్లా అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు కదా. ఈ అభిప్రాయాలను మనం ఏమంటామమ్మా సైకాలజీలో? చెప్పండి, తొందరగా చెప్పండి. ఫస్ట్ లైన్ ఉంది ఇక్కడ, వ్యక్తంతర వైఖరులు అంటాం. వైఖరులు, అటిట్యూడ్ అంటాం దానికి ఇంగ్లీష్ లో. కానీ మీరేం చేస్తారంటే, ఏమే దీనికి చాలా అటిట్యూడ్ ఉంది, అమ్మ ఎవరితో మాట్లాడతలేదని మీరు ఇట్లా చెప్పుకుంటారు. అది నెగటివ్ సెన్స్ అది. కానీ కరెక్ట్ పెడగాగిలో సైకాలజీలో అటిట్యూడ్ అంటే దానికి అర్థం ఏంటంటే ఒపీనియన్స్ ఆఫ్ ఎ పర్సన్. వైఖరులు అనువంశికతో ఏర్పడవు. వైఖరులు అనువంశికతో ఏర్పడవు. ఇవి ఎలా ఏర్పడతాయి? అభ్యసనం ద్వారా వస్తాయి. మీరు నేర్చుకుంటూ 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 మీ అటిట్యూడ్ ఫామ్ అవుతుంది, మీ వైఖరులు ఫామ్ అవుతాయి. దేనికి సంబంధించినవి? దేనికి సంబంధించినవి? సమాజం గురించి కానీ, ఆచారం గురించి కానీ, లేకపోతే వేరే సోషల్ ఏదైనా ఆస్పెక్ట్ గురించి కానీ మీరు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరిస్తారు. ఆ అభిప్రాయాలనే మనం ఏమంటున్నాం సైకాలజీలో? అమ్మా చెప్పండి. వైఖరులు అంటున్నాం. వైఖరి అర్థమవుతుందా? మీరు ఇప్పుడు ఒక బాబు ఇలా ఉన్నాడు, ఈ బాబు మంచోడు కాదని ఒక విద్యార్థి మంచోడు కాదు అని మీరు చెప్పలేరు. అర్థమవుతుందా? మీరు వాడు ఏదో లొల్లి చేసినంత మాత్రాన స్టూడెంట్ బ్యాడ్ కాదు, వాడు మంచి మార్కులు తెస్తున్నంత మాత్రాన మంచి స్టూడెంట్ కాదు. గుర్తుపెట్టుకోండి, వైఖరులు మనం మార్చుకోవాలి. వైఖరి మారనంత వరకు, ప్రవృత్తి మారనంత వరకు మనం మంచి టీచర్లు కాలేము. మంచి టీచర్లు కావాలంటే మన వైఖరి కూడా మారాలి, పిల్లల వైఖరి కూడా మారాలి. వాడు మంచి మార్కులు తెస్తుండు కానీ చెడ్డ పనులు బయట చేస్తుండు, ఏం లాభమో చెప్పండి? అర్థమవుతుందా మీకు? అది ఓకేనా? నెక్స్ట్ వైఖరి. తర్వాత అభిరుచులు. అభిరుచులు అంటే ఏంటంటే ఇది భావావేశ రంగానికి సంబంధించింది. ఇది ఏంటంటే మనిషి ఇంట్రెస్ట్ గా, అంటే అతను ఏదైనా మంచి ఒక పని, ఇప్పుడు మీరు గార్డెనింగ్ చేస్తున్నారు, మంచి పూల చెట్లు, మీ ఇంటికాడ మీరు మంచిగా చెట్లు పూలు పెడుతుంది, ఇది మీకు అభిరుచి ఉంది. మంచి మెహందీ డిజైన్ వేస్తున్నారు, కలరింగ్ వేస్తున్నారు, ఇదంతా మీ అభిరుచి. కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే వైఖరుల వలె అభిరుచులు కూడా భావావేశ రంగానికి సంబంధించినవి. మనకు 3 రంగాలు ఉంటాయి. మనిషి ప్రవర్తనలో మార్పు రావాలంటే హెడ్లో రావాలి. హెడ్ని మనం ఏమంటామంటే, ఏ రంగం అంటాం దీనికి చెప్పండి? ఇది హెడ్ అంటే కాగ్నిటివ్ డొమైన్. ఏమంటాం? ఇది కాగ్నిటివ్ డొమైన్. తర్వాత భావావేశ రంగం అంటే ఇది హార్ట్ కు సంబంధించింది. హార్ట్ కు సంబంధించింది అంటే అఫెక్టివ్ డొమైన్. మూడోది సైకోమోటర్ డొమైన్, చలన, తెలుగులో ఏమంటాం నాకు అంత గుర్తు రావట్లేదు, ఇది మానసిక చలనాత్మక రంగం అంటాం. మానసిక చలనాత్మక రంగం అంటే సైకోమోటర్ డొమైన్, చేతులు కాళ్ళు. మనస్సు అంటే ఇది భావావేశ రంగం. భావావేశ రంగం అంటే అఫెక్టివ్ డొమైన్. మెదడుకి ఏమంటాం మనం? మెదడుని ఏమంటాం? కాగ్నిటివ్ డొమైన్. ఏమంటామమ్మా తెలుగులో? కాగ్నిటివ్ డొమైన్ ని ఏ డొమైన్ ఇది? మెదడుది సంజ్ఞానాత్మక రంగం అని అంటాం. ఓకేనా? సో ఇలా మీరు నేర్చుకుంటామా. తర్వాత నెక్స్ట్ సహజ సామర్థ్యాలు అంటే ఏంటి? సహజ సామర్థ్యాలు అంటే అప్టిట్యూడ్. మీరు టీచర్ అవుతారా అవ్వలేరా అనేది టీచింగ్ అప్టిట్యూడ్ కు సంబంధించి. అప్టిట్యూడ్ అనేది ఒక వ్యక్తి నిర్దిష్ట రంగంలో భవిష్యత్తులో రాణించడానికి ఉన్న సామర్థ్యం. ఇప్పుడు మీరు టీచర్ గా రాణించారా అనేది మీ అప్టిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది భవిష్యత్తును చూపిస్తుంది. ఎబిలిటీ అనేది ఏంది? ప్రస్తుత సామర్థ్యం. ప్రస్తుత సామర్థ్యాన్ని ఎబిలిటీ అంటాం మనం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న సామర్థ్యం ఏంది? ఎబిలిటీ. ఓకేనా? ఫ్యూచర్ లో మీరు టీచర్ గా రాణించారా అనేది డిసైడ్ చేసేది అది మీ అప్టిట్యూడ్. అప్టిట్యూడ్ అంటే సహజ సామర్థ్యం. అది స్వతహాగా జన్మత దేవుడు ఇచ్చిన వరం. అది సహజ సామర్థ్యం. అచీవ్మెంట్ అంటే ఏంటి? గతానికి సంబంధించింది. లాస్ట్ టైం మీకు టెట్లో 95 స్కోర్ వచ్చింది, 100 స్కోర్ వచ్చింది, అది మీ అచీవ్మెంట్. సో అచీవ్మెంట్ అనేది పాస్ట్, ఎబిలిటీ అనేది ప్రెసెంట్, అప్టిట్యూడ్ అనేది తొందరగా చెప్పండి. అప్టిట్యూడ్ అనేది ఫ్యూచర్ లో డిఎస్సి టీచర్ అవుతారా కాదా అనే దానికి సంబంధించింది. ఓకేనా? ఇట్లాంటి కొన్ని టర్మ్స్ ఉంటాయి. ప్రజ్ఞ. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ప్రజ్ఞ అంటే ఏంటి? అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యమే ప్రజ్ఞ. ఇది మొన్న ప్రశ్న ఎగ్జామ్ లో వచ్చింది. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఈజ్ వాట్ అని క్వశ్చన్ వచ్చింది. ఆప్షన్స్ ఇచ్చాడు కింద, అప్టిట్యూడ్, ఎబిలిటీ, అచీవ్మెంట్, ఇంటెలిజెన్స్ అని ఆప్షన్స్ ఇచ్చాడు. దేనికి టిక్కు పెట్టాలి మనము? అమూర్తంగా ఆలోచించడం అంటే టర్మన్ ప్రకారం ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్. ఓకేనా? ఇట్లా మీరు ఇవన్నీ మళ్ళా ఈ ప్రజ్ఞ అనేది ఎలా ఉంటుంది చూడండి. ఇంటెలిజెన్స్, సృజనాత్మకత, క్రియేటివిటీ, విభిన్న ఆలోచనలతో పాటు నూతనంగా ఆలోచించడమే సృజనాత్మకత. అర్థమవుతుందా? విభిన్నంగా ఆలోచిస్తూ నూతనంగా.
ఎనీవే ఇక్కడ నరేష్ సార్ మన క్లా ఇదిగో, సార్ నరేష్ సార్ మనకు టైం 40 మినిట్స్ ఓకే. అయిపోయింది. 40 మినిట్స్ అయిపోయింది. దేవుని దయ వల్ల 2 days మనము క్లాస్ బాగానే కంప్లీట్ చేసుకున్నాము అని అనుకుంటున్నాను నేను. ఆ, చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా తీసుకున్నాను. ఇంత ఇక్కడ ఓకే. ప్రజ్ఞ No దాకా problem. అంటే చాలా గ్రేటే అదే సో కదా. సాధ్యమైనంత ఇక్కడ వరకు నాకు నేను వరకు ట్రై చేసిన మీకు బాగా చెప్తామని. వీలైతే నేను మళ్ళీ ఒకసారి క్లాస్ తీసుకుంటా అమ్మా. మీకు ఎలా అనిపించింది మీ ఫీడ్బ్యాక్స్ గ్రూప్ లో పెట్టండి. ఇంకా చాలా ఉంది, ఒకే రోజులో మనం చెప్పలేము. పెడగాగి అనేది సముద్రం లాంటిది సార్కు తెలుసు. వీలైతే ఇంకో సెషన్ ఎప్పుడన్నా మళ్ళీ పెట్టుకుందాం, ఎందుకంటే 40 మినిట్స్ అయిపోయింది, క్లాస్ క్లోజ్ అయిపోతుంది. మీరేం కంగారు పడకండి. సార్ చెప్పండి అమ్మా, సార్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్. మచ్ సార్. మళ్ళీ ఒక సెషన్ పెట్టుకుందాం. నరేష్ సార్ మళ్ళీ ఒక సెషన్ ఎప్పుడన్నా ఎస్ సార్, పెట్టుకుందాం. కంపల్సరీ కంపల్సరీ సార్. పెట్టుకుందాం. ఈ నేను పంపిన ఈ definitely. పీడిఎఫ్ లన్నీ ప్రింట్ తీసి లేకపోతే చూసి నోట్బుక్ లో రాసుకోండి. రాసుకుంటారా? ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ కూడా ఏం మిగిలిందంటే సార్ ఇప్పుడు అభ్యర్థి చెప్పింది సిద్ధాంతాల రికార్డ్ గురించి అవుతుందా సార్? చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు చెప్పింది రికార్డ్ అవుతుందా క్లాస్ మొత్తం? రికార్డ్ అవుతుంది, నేను యూట్యూబ్ లింక్ పంపిస్తా. మనం నెక్స్ట్ క్లాస్ ఏం చేసుకుందామంటే లర్నింగ్ థియరీ చూసుకుందాము, పెడగాయి కూడా చూసుకుందాం. నేను ఆల్రెడీ మీకు అన్ని గ్రూప్ లో అన్ని పంపించాను, చూసారనుకుంటా మీరు. నేను మీకు అన్ని చూస్తాం పంపించాను, సార్ ఇవన్నీ అయితే. చూడండి.